తెలుగు కుటుంబ సభ్యులందరికీ ఒక ముఖ్య హెచ్చరిక. ప్రతి రైతు సోదరునికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఏదో సంతూరు యాడ్ కాదు, ఇది వచ్చేసరికి సంతూరు హ్యాండ్ వాష్. ఫార్మరు మందు స్ప్రే చేసే ముందుగా హ్యాండ్ వాష్ తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకంటే మందు స్ప్రే చేసిన తర్వాత చేతులు అనేది ఖచ్చితంగా కడుక్కోవాలి. సో ఇది ఒక్కటే కాదు, యాక్చువల్గా రైతు నేస్తం తెలుగు కుటుంబ సభ్యులందరికీ మనం సవినయంగా విన్నవించుకుంటుంది ఏమనగా, ప్రతి ఒక్కళ్ళు 2 గ్లౌజులు, దానితో పాటు ఒక మాస్కు, అదేవిధంగా హ్యాండ్ వాష్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలని మనం కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న అధునాతనమైన టెక్నాలజీలో యొక్క ఘాట్ అనేది పెరగడం జరుగుతూ ఉంది. అంటే మాలిక్యూల్ యొక్క పర్సంటేజ్ అనేది పెంచుతూ ఉన్నారు పురుగును కంట్రోల్ చేయడానికి. సో అది పెరగడంతో పాటు మానవుడికి వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో జనరల్గా మనం చూసుకున్నట్లయితే సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పల్లెటూరులో ఉండే రైతు సోదరులకు కూడా ఎక్కువగా రోగాల బారిన పడడం అనేది జరుగుతూ ఉన్నది. దీనికి గల మేజర్ కారణం చూసుకుంటే మేజర్గా ఈ పురుగు మందుల యొక్క తీవ్రత, గాఢత అని మాత్రమే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి కంపెనీ సోదరులకు కావచ్చు, అదేవిధంగా రైతు నేస్తం తెలుగు కుటుంబ సభ్యులకు కావచ్చు, కంపెనీ సోదరులు అయితే మీ మందులతో పాటు గ్లౌజులు, దాంతోపాటు మాస్కు, అదేవిధంగా ఒక హ్యాండ్ వాష్ ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతు సోదరులు కూడా పర్చేస్ చేసి వాడుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అని కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు ఆ ఆపర్చునిటీ, ఆ టైం వచ్చినప్పుడు మన రైతు నేస్తం తెలుగు కుటుంబ సభ్యులకు కూడా మన తరపు నుంచి ఫస్ట్గా చేసే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఇదే. సో ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు వాళ్ళ పాసిబిలిటీని బట్టి ఇవి ప్రైమరీ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు రైతు నేస్తం తెలుగు కుటుంబ సభ్యులందరూ బాగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.